తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. తిరుపతి పార్లమెంటుకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గంలో ఇవాళ రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనిగర్ల మస్తాన్ యాదవ్, జనసేన వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూరించాడు. ఏదైతే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు, సుడిగారి పర్యటనలు చేస్తున్నారు. ఇదే పరిధిలో తిరుపతి పార్లమెంటుకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇదే అంశానికి సంబంధించి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్ మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది? రా కదిలిరా అనే ప్రోగ్రాము వెంకటగిరిలో ప్రత్యేకంగా 7 నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంటు సంబంధించి వెంకటగిరిలో ఒక మహా సంగ్రామం జరగబోతుంది. ఈ మహా సంగ్రామం రా కదిలిరా అని ప్రభంజనం తరలి వస్తున్నారు. 1.5 లాక్ నుంచి 2 లక్షల మంది స్వచ్ఛందంగా చంద్రన్న సభకు మద్దతు పలకడానికి అందరూ చాలా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా చక్కగా, ఎటువంటి లోటు లేకుండా, వచ్చే జనాభాకు అందరికీ ఎలాంటి లోటు రానివ్వకుండా హాస్పిటాలిటీ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, అలాగే వాళ్ళ వెహికల్ పార్కింగ్లో కానీ, వీటన్నిటిలో కూడాను సమిష్టిగా కురుగొండ్ల రామకృష్ణ గారు, నేను అందరం సమిష్టిగా అందరం కలిసి దీన్ని పెద్ద ఎత్తున బాగా దిగ్విజయం చేయడానికి ముందడుగులు వేస్తున్నాం. రేపు వెంకటగిరి ఒక పెద్ద ఎత్తున ఈ మహాసంగ్రామం జరుగుతుంది. ఈ జనసేన అండ్ టీడీపీ ఈ మిత్రపక్షంతో కలిపి ఈ సభ అసలు ఊహించని విధంగా మారుతుంది. ఎటు చూసినా కూడా వెంకటగిరిలో పచ్చతోరణం, నిత్య కళ్యాణం లాగా పసుపు పచ్చని జెండాలు ఎగురుతూ ఉన్నాయి. స్వచ్ఛందంగా రా కదలిరా నినాదంతో ఈరోజు జరిగేటువంటి అరాచకాలకి అందరూ కూడా అనుభవించి ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా, ఈ రాష్ట్రం సుభిక్షగా ఉంటుందా అని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నటువంటి వేళ రా కదిలిరా అనే ఈ పార్లమెంట్కి వెంకటగిరిలో పెట్టిన దానికి ఈ సభని జయప్రద చేయాలనే కాన్సెప్ట్తో అన్ని గ్రామాల్లో బైక్ షెడ్లు పెట్టాం. 1,25,000 మంది దాకా ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. 10:30కి 10:40కి అంతా కూడా స్పీచ్ జరగబోతుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే ముందస్తు ఏర్పాట్లుగా పూర్తిగా కూడా ఇక్కడ డయాస్ కానీ, హెలీప్యాడ్ కానీ, ఇక్కడ ఆయన వచ్చేటటువంటి ప్రదేశం కానీ, అంటే ఈ సెక్యూరిటీ క్లియరెన్స్లు కానీ ఎలాంటి ఏర్పాట్లు, అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్నీ కూడా పర్మిషన్లు తీసుకున్నాం. మరి ఈరోజు సాయంత్రం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా వస్తారని చెప్పారు. దగ్గర 350-450 మంది దాకా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. జనసేన ఇన్ఛార్జి గూడూరు వెంకటేశ్వర్లు మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ తరపు నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, జన సైనికులు ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు? మేము మా తరపున అయితే నియోజకవర్గంలో మొత్తం కూడా వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి, టౌన్ నుంచి మా జన సైనికుల్ని, మా నాయకులను అందరం కూడా సమాయత్తం చేసాం. అందరికి కూడా మేము రమ్మని చెప్పాం. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా వెంకటగిరిలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇది రాష్ట్రం మొత్తం నలుమూలలు కూడా ఫస్ట్ గెలిచే సీట్ ఏదన్నా ఉందంటే ఒక వెంకటగిరే, జనసేన టీడీపీ పొత్తులో. కాబట్టి ఖచ్చితంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని సహకరించి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రా కదలిరా కార్యక్రమానికి జనసేన పూర్తి మద్దతు ఉంటుందని పట్టణంతో పాటు అన్ని మండలాల నుంచి కూడా జన సైనికులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు కూడా గూడూరు వెంకటేశ్వర తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, వెంకటగిరి నుండి.